హలో అండి అందరికీ. రీసెంట్గా మన భారత ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం అనేది భారత ప్రజలకు తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని కలిగిస్తుంది. ఆ నిర్ణయం ఏంటంటే, మనందరికీ తెలుసు, ఇండియా పాకిస్తాన్ మధ్య ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న సమయంలో పాకిస్తాన్కి సంబంధించిన కొంతమంది క్రికెటర్లు, సెలబ్రిటీలు, యూట్యూబ్ ఛానల్స్ని మన ఇండియాలో బ్యాన్ చేయడం అనేది జరిగింది. ఈ బ్యాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, వాళ్ళ ఆదాయ సోర్సుల మీద దెబ్బ కొట్టడం. అయితే ఇలాంటి సందర్భంలో ఆపరేషన్ సింధూర్ అయి 2 నెలలు అవుతుంది. అంతా సద్దుమణిగిన సమయంలో మళ్ళీ రీసెంట్గా మన భారత ప్రభుత్వం పాకిస్తాన్కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ మీద బ్యాన్ ఎత్తివేయడం జరిగింది. అయితే ఈ నిర్ణయం పట్ల మన భారత్ నుంచి తీవ్రస్థాయి ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఎందుకు అంటే, మన జమ్మూ కాశ్మీర్లో పెహల్గాం అటాక్ జరిగిన తర్వాత ఇప్పటికీ కూడా అక్కడ టూరిస్టులు పాత స్థాయిలో ఇప్పటికి కూడా రావట్లా, భయపడుతున్నారు. మళ్ళీ ఉగ్రవాద అటాక్ జరిగితే ఎక్కడ చనిపోవాల్సి వస్తుందని చెప్పేసి టూరిస్టులు ఇప్పటికి కూడా జమ్మూ కాశ్మీర్ వెళ్ళడానికి భయపడుతున్నారు అనమాట. అయితే ఇలాంటి సందర్భంలో మన జమ్మూ కాశ్మీర్లో నష్టం ఇలాగే ఉంది. ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ మన ఇండియాలో ప్రవేశపెట్టకపోతే వచ్చే నష్టం ఏంది? అసలు మీరు భారత్ కోసం పనిచేస్తున్నారా, లేకపోతే పాకిస్తాన్ వాళ్ళ వ్యక్తుల కోసం పనిచేస్తున్నారా? తీవ్ర స్థాయిలో మన భారత ప్రభుత్వం మీద మన భారతీయులే తీవ్రస్థాయి ఆగ్రహాన్ని అయితే వ్యక్తం అయితే చేస్తున్నారు. ఇలాంటి మెతక వైఖరి వల్లే పాకిస్తాన్ మళ్ళీ మళ్ళీ రెచ్చిపోయి మన మీద ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుంది. ఇలాంటి నిర్ణయాలు మానుకోవాలి అని చెప్పేసి తీవ్రస్థాయిలో మన భారతీయుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అలాగే ఇలా మెతక వైఖరి ఉండి మళ్ళీ కూడా సింధు నది జలాలను పునరుద్ధరించండి, మళ్ళీ కూడా మనకి ఉగ్రవాదాన్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. అసలు మీరు పాకిస్తాన్ని కట్టడి చేయాలనుకుంటున్నారా, ఎంకరేజ్ చేయాలనుకుంటున్నారా అనే భావనని భారత ప్రజలు అయితే వ్యక్తపరుస్తున్నారు. అలాగే ఇంకొకటి ఏంటి అంటే, రీసెంట్గా ఈ యొక్క బ్యాన్ ఎత్తివేసిన తర్వాత దేశంలో ఉన్న ప్రజల నుంచి తీవ్రస్థాయి వ్యతిరేకత వ్యక్తమైందనమాట. అయితే ఈ నిర్ణయం మీద పరిశీలిస్తున్నాం, త్వరలోనే మళ్ళీ బ్యాన్ ఇంపోజ్ చేస్తామన్నట్లుగా ఏదైతే రీసెంట్గా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఏదేమైనా కానీ పాకిస్తాన్ని మనం ఎన్ని విధాలా వీలైతే అన్ని విధాలా కూడా ముప్పు తిప్పలు పెట్టాలి. ఎందుకంటే పాకిస్తాన్ని ఎంత తిప్పలు పడితే అంత వాళ్ళు ఇబ్బందుల్లో ఉండి మన మీద అటాక్ చేయడానికి అంత ఆసక్తి చూపరు అనమాట. పాకిస్తాన్ని ఫ్రీగా వదిలేస్తే వాళ్ళు మన మీద ఏ దాడి చేయాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. ఏదేమైనా కానీ ఈ యొక్క అంశం అనేది చాలా తీవ్రంగా పరిగణించాలని చెప్పేసి భారత ప్రజలు అయితే కోరుతూ ఉన్నారు. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ తెలియజేయండి. ఓకే.